బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక్కపాన్ పెక్కారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిన్న సీఎం రేవంత్ సమక్షంలో హస్తం గూటికి చేరారు. ఇదే విషయంలో తనకు చెప్పకుండా జాయిన్ చేసుకోవడంతో ఆయన హర్ట్ అయ్యారు. చేరికపై కనీసం సమాచారం ఇవ్వరా అంటూ పెద్దాయన గరమైపోతున్నారు. జీవన్ రెడ్డి నివాసానికి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు భారీగా చేరుకున్నారు. జీవన్ రెడ్డి అలకబూరిన విషయాన్ని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంత్రి శ్రీధర్ బాబు సైతం ఆయన్ని బుజ్జగించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక్కపాన్ పెక్కారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. ఇదే విషయంలో తనకు చెప్పకుండా జాయిన్ చేసుకోవడంతో ఆయన హర్ట్ అయ్యారు. చేరికపై కనీసం సమాచారం ఇవ్వరా అంటూ పెద్దాయన గరమైపోతున్నారు. జీవన్ రెడ్డి నివాసానికి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు భారీగా చేరుకున్నారు. జీవన్ రెడ్డి అలకబూనిన విషయాన్ని ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంత్రి శ్రీధర్ బాబు సైతం ఆయన్ని బుజ్జగించినట్లు తెలుస్తోంది. ఇంకా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. ఇదే విషయానికి సంబంధించి అటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలకపాన్ పెక్కారు. తనకి చెప్పకుండా కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఎలా జాయిన్ చేసుకుంటారు అని చెప్పి ఆయన గరంగా ఉన్నారు. దీనికి సంబంధించి అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు సైతం ఆయనకి ఫోన్లో మాట్లాడి బుజ్జగించినట్లు కూడా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లు అందిస్తారు. శ్రీనివాస్, ఉమ్మడి జిల్లాలో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల పైన ఇటు కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఇటు 13 స్థానాలు ఉంటే 6 స్థానాల లోపల బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు గెలవడంతో ఇటు చేరికల పైన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి నేపథ్యం లోపల ఇప్పుడు ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నిన్న రాత్రి 11 గంటల సమయం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షం లోపల ఇటు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పక్కన కప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ జగిత్యాల లోపల ఇటు చాలా రోజుల నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జీవన్ రెడ్డికి కనీస సమాచారం ఇవ్వలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లోపల అత్యంత సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఉండడంతో కనీసం తనకు సమాచారం ఇవ్వకుండానే సంజయ్ కుమార్ ను జైన్ చేసుకోవడం పైన అయితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం పైన అలకపూరినట్టుగా తెలుస్తున్నది. దాదాపుగా ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఇటు బీఆర్ఎస్ ను వదిలి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తమ నాయకుడు పరిస్థితి ఏంది అని చెప్పి జీవన్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి చేరుకోవడం జరిగింది. అయితే ఇటు కనీస సమాచారం లేకుండా సంజయ్ చేరికపై కాంగ్రెస్ శ్రేణుల్లో అయితే అసహనం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కనీసం తనకు చేరికల పైన సమాచారం ఇవ్వలేదని చెప్పి అయితే జీవన్ రెడ్డి గురుగా ఉన్నట్టుగా తెలుస్తున్నది. అయితే అలకబూనడంతో ఇటు జగిత్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డి అలకబూనినటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఇప్పటికే ఇటు ఢిల్లీకి వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఫోన్ లో జీవన్ రెడ్డితో మాట్లాడి ఇటు సముదాయించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. తర్వాత శ్రీధర్ బాబు కూడా జీవన్ రెడ్డితో మాట్లాడి ఇప్పుడు చేరికలపైన దృష్టి పెట్టినటువంటి నేపథ్యం లోపల దీనిపైన అనుకున్నది అంతా అధిష్టానం చూసుకుంటుంది, జీవన్ రెడ్డి యొక్క భవిష్యత్తు పైన అధిష్టానం చూసుకుంటుందని చెప్పడంతో అయితే ప్రస్తుతానికైతే జీవన్ రెడ్డి శాంతించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మరోవైపు బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్లడంతో బీఆర్ఎస్ పార్టీ గుర్తు పైన ఎమ్మెల్యే గెలవడంతో ఖచ్చితంగా రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని చెప్పి అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.